వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ సుధి గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ అండి. మష్రూమ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అండి. మష్రూమ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ. Yes. సూపర్. మష్రూమ్ నా ఫేవరెట్. ప్రతిదీ ఎలాగంటే శ్రీవాణి అనుకుంటారు, ప్రతిదీ అనలేదండి, కొన్ని నిజంగా మష్రూమ్ నా ఫేవరెట్. కొన్ని చాలా మందికి ఫేవరెటే కదా. అందులోనూ మష్రూమ్ లో రెసిపీస్ చాలా తక్కువ ఉంటాయి, మీకు తెలుసు కదా. సో ఈ రోజు మష్రూమ్ కర్రీ చాలా మందికి పండుగ, నోట్ చేసుకోండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. ఆనియన్స్, టమాటో ప్యూరీ, జీడిపప్పు పేస్ట్, ధనియాలు జీలకర్ర పౌడర్, కారం, గ్రీన్ పీస్, గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, మష్రూమ్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఆయిల్. మష్రూమ్స్ ఒకసారి ఇవ్వండమ్మా. ఏం చేశారు వీటిని? జస్ట్ వాటిని వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నామండి. ఉడకపెట్టక్కర్లేదు, డైరెక్ట్ అయిపోతుంది. కానీ జస్ట్ కడిగి పెట్టాము అంతే. వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేసి పెట్టాం. ఓకే, 4 ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేసి పెట్టేసి అంతే. అదే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నారు. గ్రీన్ పీస్ ఉడికించి పెట్టుకున్నారా, నానబెట్టి పెట్టారా? అవి గ్రీన్ పీస్ మామూలుగా మన ఫ్రోజన్ ఉంటాయి కదండి, అవే తెచ్చేసాను. ఫ్రోజన్ అయితే ఇంకా మనం ఉడకపెట్టక్కర్లేదు, డైరెక్ట్ వేసేయచ్చు. ఓకే, డన్. ఫ్రోజన్వి తెచ్చాను. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చి క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ కింద ఉన్న ఆనియన్స్ సెపరేట్ గా పెట్టుకోవాలి, ఈ స్ప్రింగ్స్ ఇవి విడిగా పెట్టుకోవాలన్నమాట. ఓహో, ఇలా సెపరేట్ చేశారా? రెండింటిని వాడతాం మనము? రెండింటిని వాడతాం. ఓకే ఓకే, డన్. ఇలా సెపరేట్ గా కింద ఉన్న చిన్న ఆనియన్స్ ని సెపరేట్ చేశారు, ఉల్లికాడలు సెపరేట్ చేశారు. ప్రాసెస్ ఏంటండి? ప్రాసెస్ ఫస్ట్ బాండి పెట్టుకోవాలండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. నాకు ఊత పదం అయిపోయింది అనుకో రోజు. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోయాలండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలండి ఫస్ట్. ఇంకా దీనికి తాలింపులు అవి ఏమి ఉండవు, జస్ట్ ఆనియన్స్ వేసేసుకుని ఇవి బాగా వేగాలండి. మామూలుగా లైట్గా వేగితే కుదరదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేసేయాలి. అప్పుడే గ్రేవీ టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, వేగిపోయిందండి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోవాలండి. అంటే యాక్చువల్గా మామూలు పచ్చి టమాటోలే, జస్ట్ ఇలా ప్యూరీలా చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది, మనకి ఈజీగా అవుతుంది వంట. ఓకే, ఒక 4 స్పూన్స్ అండి. గ్రేవీలా కూడా వస్తుంది. గ్రేవీలా కూడా వస్తుంది. ఈ గ్రేవీ టేస్ట్ ఉంటుందండి. మనకి ఇలా వేసింది టమాటోలు ఏంటంటే ఎంతైనా కొంచెం మగ్గడం కష్టం అవుతుంది. కరెక్ట్. ఇదైతే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ధనియాలు జీలకర్ర పౌడరు, ధనియాలు జీలకర్ర రెండు ఒకే దాంట్లో వేసేసానండి. వేసేసి పౌడర్ చేసేసాం. ఉప్పు తొందరగా వేగుతుందని ఉప్పు వేసేస్తామండి ఇందులోనే. పసుపు, కారం మటుకు 2 స్పూన్స్ పడుతుందండి, ఎందుకంటే అన్ని రకాలు వేస్తాం కాబట్టి. ఇంకా వేరే గరం మసాలా ఏమి వేయనండి ఇందులోను. అవునా? ఒట్టి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ధనియాలు జీలకర్ర పౌడర్ అంతే. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ అండి. ఇంతకీ ఇది దేంట్లోకి కాంబినేషన్? ఇది రైస్ లోకి బాగుంటుందండి, చపాతీలోకి బాగుంటుంది, అన్నిట్లోకి. ఇది టమాటా వేసారు కాబట్టి టమాటా రైస్ లో కూడా బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ కూడా ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం అండి, ఎందుకంటే ఇది మనం రా జీడిపప్పే వేస్తాం కాబట్టి కొంచెం ఇందులో ఫ్రై అయితే గనక బాగుంటుంది టేస్ట్. జీడిపప్పు వేగినప్పుడు ఎలా టేస్ట్ వస్తుందో అంత చాలా మంది కమ్మగా ఉంటుంది. దింపేప్పుడు ఎందుకంటే చిక్కదనం కోసం వేస్తారండి ఇది. ఓకే ఓకే. ఇది కానీ గసగసాలు కానీ ఏంటంటే చిక్కదనం, మనం వేయంగానే ఒకవేళ ఏమన్నా కొంచెం వాటరీగా ఉన్నా కానీ చిక్కబడిపోతుంది. అబ్బా, గ్రేవీ అదిరిందండి, చూడండి కలర్ బాగుంది. ఇప్పుడు ఇది ఇంకా నూనె పైకి వచ్చింది కాబట్టి మనకి ఫుల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేసుకుందాం అండి. వీటిని ఉడకపెట్టలేదు కాబట్టి కాసేపు ఇలా పెట్టేసేసి కొంచెం ముందు ఆయిల్లో వేపాలండి. ఓకే, వేపితే వాటికి ఏంటంటే గ్రేవీ పడుతుంది బాగాను. వీటిలోనే గ్రీన్ పీస్. ఓకే, మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్స్? నాన్ వెజిటేరియన్. ఓకే, ఏది ఇష్టం బాగా?
నాకు ప్రాన్స్ ఇష్టం అండి. ఓహో. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ చేసాం కదండి, విడిగా పెట్టాం కదా, అవి ఇప్పుడు వేసేస్తాం అనమాట. ఇప్పుడు వేస్తున్నామా? ఓకే. ఇప్పుడు వేస్తాం. మరి ఉల్లికాడలు ఎప్పుడు వేస్తాం? ఉల్లికాడలు లాస్ట్ దించే ముందండి. ఎప్పుడైనా ఉల్లికాడలు మరీ ఉడికిపోయినా వేగిపోయినా టేస్టీగా ఉండదు, తెలియదు అసలు. తెలీదు అసలు, అందులో మనం వేసినట్టు కూడా మనకి ఐడియా ఉండదు. కరెక్ట్. అదే కనుక మనం లాస్ట్ లో వేస్తే మనకి ఆ గ్రీనిష్నెస్ పోదు ఒకటి కర్రీ, ఆ స్పైస్ కూడా ఆ ఫ్లేవర్ అలా ఉంటుంది. ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ ఫ్లేవర్ తెలుస్తుంది మనం చెప్పక్కర్లేకుండా. దీంట్లో పన్నీర్ ముక్కలు కూడా వేస్తే బాగుంటుందండి. ఈ మష్రూమ్ బదులు పన్నీర్ వేసుకోవచ్చండి. అంటే పాటు వేయకూడదా? మష్రూమ్ తో పాటు వేస్తే అవి రెండు కొంచెం డిఫరెంట్ అండి. ఒకటేమో ఇది అదొక రకమైన కర్రీ లాగా అయిపోతుంది. వేస్తే పన్నీర్ వేసుకోవాలి, లేకపోతే అది అలా చూడంగానే అనిపించింది. పన్నీర్ బటర్ మసాలా టైప్ లో ఉందండి చూడంగానే. వద్దు, పన్నీర్ వేయకండి, ఆవిడ చెప్పింది కరెక్ట్. ఇటు పన్నీర్ హైలైట్ అయిపోయి అటు మష్రూమ్స్ హైలైట్ అయిపోయి అబ్బా గందరగోళం అయిపోతుంది. వద్దు, అది అలా యాస్టీస్ గా తినండి. ఒకవేళ మష్రూమ్స్ నచ్చని వాళ్ళు మష్రూమ్ ప్లేస్ లో పన్నీర్ వేసుకోవచ్చు. మష్రూమ్ అందరూ తినరండి, చాలా కొంతమంది తింటారు. దట్స్ వై నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అయిపోయిందండి. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నూనె బాగా తేలిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. మీరు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుతుండండి. ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ ని మన వాళ్ళకి ఒక్కసారి చెప్తాను. ఓకే, చూస్తున్నారు కదండి, మష్రూమ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం మష్రూమ్స్ ని వేడి నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లికాడల్ని మాత్రం ఉల్లిపొరకంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కింద చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి సెపరేట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. గ్రీన్ పీస్, అవే పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అది డైరెక్ట్గా ఫ్రోజన్ తీసుకున్నా పర్లేదు. ఫ్రోజన్ అంటే ఏం లేదండి, ఉడికించినట్టుగానే మనకి సూపర్ మార్కెట్లో దొరికేస్తాయి, అవి తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే నానబెట్టి ఉడకబెట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా మీ చాయిస్. అవి 3 ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సింది ఏంటి? జీడిపప్పు పేస్ట్. జీడిపప్పుని కొంచెం నానబెట్టి వేడి నీళ్ళలో మిక్సీకి వేసేసుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అయిపోయాయి కదా. ఇంకొకటి ధనియాలు, జీలకర్ర, ఈ రెండింటిని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. అయిపోయిందా? ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకోండి, బాండ్లీ పెట్టుకోండి. డైరెక్ట్గా నూనె వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. వన్ బై వన్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పేస్టు, టమాటో ప్యూరీ, ఉల్లి కాడలు వేయకండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా కిందవి, ఉల్లి కాడల కిందవి, అవి వేసేసేయండి. మష్రూమ్స్ వేసేసేయండి, బఠానీలు వేసేసేయండి. ఫైనల్గా దింపేటప్పుడు జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అది కూడా ముందే వేసేయండి, అది ఉడకాలట. చాలా మంది ఏం చేస్తారంటే దింపేటప్పుడు వేసుకోవాలనుకుంటారు, కాదు, పచ్చివాసన పోవాలట. ముందే జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకుని ఫైనల్గా దింపేటప్పుడు మాత్రమే ఉల్లికాడలు వేయండి. ఇంకా ట్విస్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, ఇంకేవో దింపేటప్పుడు ఏవో వేస్తారట, చూద్దాం. ఇప్పుడు అయిపోయిందండి. జస్ట్ ఈ గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయ లాస్ట్ లో వేసానండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. పంటి కిందకి వచ్చినా కానీ మీకు ఏం అవ్వదు అది. ఒకవేళ వచ్చినా చాలా స్పైసీగా కారంగా ఉంటుంది, చుర్రుమంటుంది. రోటీలోకి అయితే ఇంకా బాగుంటుంది పచ్చి మిరపకాయ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, ఇంకా అయిపోయింది. బాగుంది డెకరేషన్ కూడా, ఉల్లికాడలతోటి టమాటాలో గుచ్చి గార్నిషింగ్. జీడిపప్పు పేస్ట్ ఈ విధంగా గార్నిష్ చేసి పైన జీడిపప్పు పేస్ట్ వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి శ్రీవాణి గారు, ఎలా ఉంది ఏంటి అని. మష్రూమ్ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ. ఎస్, చూస్తున్నారు కదా, వేడి వేడి మష్రూమ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ రెడీ అండి. గుమగుమలాడిపోతుంది. రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది. నేనైతే తప్పకుండా ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మష్రూమ్ ప్రోటీనైజ్డ్ ఫుడ్ అండి, తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కనుక తెలిసి మన ప్రేక్షకులకి అవి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో రేపటి మన రుచి చూడు కార్యక్రమంలో ఎప్పట్లాగే 2 రుచికరమైన వంటకాలతో మీ ముందుంటాం. టిల్ దెన్, దిస్ ఇస్ శ్రీవాణి. బై.